మొదటిగా పురుషుణ్ణి చేశాడు. ఆ తర్వాత రెండోదిగా మరలా పురుషుణ్ణి చేయకుండా ఆయన స్త్రీని చేయటం జరిగింది. ఆ పురుషుణ్ణి స్త్రీని దేవుడు తన సన్నిధిలో ఏకం చేశాడు. అలా ఏకం చేసినప్పుడు రాయబడినటువంటి మాట, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిరువురు ఏక శరీరం అవుదురు. అలా ఆదాము ఆ పరిశుద్ధమైనటువంటి వివాహ బంధం ద్వారా ఆదాము భర్త అయ్యాడు, అవ్వేమో భార్య అయింది. అంటే ఏదేను తోటలో, దేవుడు పెట్టిన ఏదేను తోటలో ఎవరున్నారు అమ్మ? ఆదాము అవ్వలంటాం కదా, ఇంతకీ ఎవరు వాళ్ళిద్దరు? ఒకరికొకరు ఎవరు? భార్య భర్తలు. ఇంకా పిల్లలు పుట్టని కుటుంబం అన్నమాట. అంటే దేవుడికి ప్రపంచంలో మొదటగా కావాల్సింది ఏంటంటే, తన ఏదేను తోటలో ఆయనకు కావలసినది ఒక కుటుంబం. ఆయనకి కుటుంబం కావాలి. ఆ ఏదేను తోటకు ఆత్మానుసారముగా సూచనగా ఉన్నటువంటి, అక్షరార్థముగా ఉన్నటువంటి, సూచనప్రాయముగా ఉన్నటువంటి ఈరోజు జీవంగల దేవుని సంఘం, ఏదేను తోట ఈరోజు జీవంగల దేవుని సంఘానికి సూచనప్రాయంగా ఉందన్నమాట. ఆ రోజు ఏదేను తోటలో ఒక కుటుంబం ఉండాలని దేవుడు ఎలా అనుకుంటున్నాడో, తన జీవం కలగలిగిన దేవుని సంఘంలో కూడా కుటుంబం ఉండాలి, కుటుంబాలుగా కట్టబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. కుటుంబాలుగా కట్టబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఆ కుటుంబ వ్యవస్థ, దేవుని సంఘములో క్రీస్తులో ఉన్నటువంటి కుటుంబాలు ఎలా ఉండాలి? ఒక విశ్వాసి తన కుటుంబ జీవితం ఎలా ఉండాలి అనేది దేవుడు చాలా స్పష్టంగా తన గ్రంథంలో రాశాడు. వాటిని అనుసరించి మనం జీవిస్తే చాలు. ఒక విశ్వాసిగా నేను ఎలా బ్రతకాలండి అని ఒకవేళ మనం అంటే, కుటుంబంలో ఒక భర్తగా నువ్వు ఎలా ఉండాలి, భార్యగా నువ్వు ఎలా ఉండాలి, బిడ్డలుగా నువ్వు ఎలా ఉండాలి, తల్లిదండ్రులుగా నువ్వేం చేయాలి, వృద్ధులైన తల్లిదండ్రులుగా నువ్వు ఎలా ఉండాలి, వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల యవనస్తులైనటువంటి పిల్లలు ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయాలు రాయబడ్డాయి. కనుక కుటుంబ జీవితంలో విశ్వాసిగా మన పాత్రల్లో మనం ఎలా ఉండాలనేది దేవుడు తన పరిశుద్ధ గ్రంథం నందు రాయించాడు. వాటిని మనం ఈరోజు సంకలనం చేసి, ఒక భర్తగా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఒక భార్యగా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, అలాగే పిల్లలుగా, తల్లిదండ్రులుగా, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులుగా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూసుకుని దాని ప్రకారంగా జీవించటానికి మనల్ని మనం దేవుని ఆత్మకు అప్పగించుకుందాం. ఆకాశంలో సూర్య కుటుంబం అనేది ఉంటుంది. అందులో సూర్యుడు కేంద్రంగా ఉంటాడు, దాని చుట్టూ నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. దీన్నే సూర్య కుటుంబం అని అంటారు. బైబిల్ గ్రంథంలో కూడా యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడికి ఒక కల వస్తుంది. ఆ కలలో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు తన పాదాలకు నమస్కారం పెట్టినట్టుగా కల వస్తుంది. ఏంటిది? ఇది యాకోబు గారి యొక్క కుటుంబం. అంటే సూర్య కుటుంబంలాగా భూమి మీద యాకోబు గారితో ఒక కుటుంబం, అలాగే మనదొక కుటుంబం. ఈ కుటుంబంలో ఒక సూర్యుడు ఎలాగైతే కేంద్ర స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలో భర్త ఉన్నాడు, భార్య, పిల్లలు ఆ భర్త చుట్టూ తిరుగుతున్నటువంటి నవగ్రహాల వలె ఉన్నారు. మరి ఈ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని దేవుడు అనుకున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? మరి భర్తలుగా ఉన్నవారు మొదటగా మనం విందాం మన గురించి రాయబడినటువంటి విషయాల్ని. కుటుంబ వ్యవస్థలో ఒక భర్తగా నువ్వు ఎలా ఉండాలనేది దేవుని వాక్యం సెలవిస్తుందో చూద్దాం. ఇందులో ఏ మర్మం లేదు, నేరుగానే ఉంటాయి. కానీ ఈరోజు మనం మనసు పెట్టి చదువుదాం, గ్రహిద్దాం, ఆ ప్రకారంగా మనం జీవిస్తే చాలు ఒక విశ్వాసిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక
భార్య పట్ల భర్త విధులు. ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంగమునకు శిరసయున్నలాగున పురుషుడు భార్యకు శిరసయున్నాడు. రైట్. కాబట్టి మొదటిగా భర్త భార్యకు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పాదాలుగా ఉండాలా, శిరస్సుగా ఉండాలా? శిరస్సుగా ఉండాలి. కనుక భర్త భార్యకు శిరస్సుగా ఉండాలి. శిరస్సుగా ఉండేలా ఉండాలి. శిరస్సులా ఉండేలా ఉండాలి. శిరస్సు అంటే అధికారి అని అర్థం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఆ శాఖకు తలకాయ అని కాదు, ఆ శాఖకు అధికారి అని అర్థం. అలాగే భార్యకు భర్త శిరస్సుగా ఉండాలి అంటే అర్థము భార్యకు అధికారిగా, యజమానుడిగా ఉండాలి అని. అందుకే దేవుడు రాసినటువంటి మాటలు, దైవవాక్కులో ఒక మాట ఉంది, స్త్రీలట తమ భర్తని యజమానుడా అని పిలవాలట, నా యజమానుడా అని. కనుక ఇది అంటే భర్త భార్యకు శిరస్సుగా ఉండాలంటే యజమానుడిగా ఉండాలి. అమ్మయ్య నేను కోరుకున్నదే దేవుడిచ్చాడు అని అనుకుంటున్నారా? యజమానుడిగా ఉండడం అంటే ఆధిపత్యం చేసి అధికారాన్ని చెలాయించటం కాదు, ఇబ్బంది పెట్టడం కాదు. ఇక్కడ యజమానుడిగా ఉండడం అంటే అధికారాన్ని చెల్లించి భార్యని ఇబ్బంది పెట్టాలనేది కాదు, కానీ యజమానుడిగా ఉంటూ కొన్ని పనులు చేయాలి. ఏంటవి అంటే అధికారం చలాయించి నీ ఇష్టం వచ్చినట్టుగా ఆమెను ఒక పాత్రగా నువ్వు వాడుకొనుము, నీ పనులన్నీ చేయించుకొనుము, ఒక బానిసగా ఆమెను చూడము అని కాదు. మరి ఒక శిరస్సుగా, ఒక యజమానుడిగా ఉండి నువ్వేం చేయాలి భర్తగా అని అంటే, రైట్ 25వ వచనం 25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. రైట్. అది కనుక భర్త భార్యను ప్రేమించాలి. ఎంతలా ప్రేమించాలి? చదవండి, అటువలే కొనసాగించండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు దాని కొరకు అంటే ఇక్కడ అర్థం సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకొనును. అటువలనే దేనికి అప్పగించుకొనును? శిలువ మరణానికి అప్పగించుకొనును. అంటే యేసు ప్రభు సంఘాన్ని ఎంతగా ప్రేమించాడు? ప్రాణము పెట్టేంతగా. అలాగే భర్త కూడా భార్యకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి అని చెప్తుంది. చూద్దాం, ముందు వాక్యం చూద్దాం, మనం అలా ఉన్నామా లేదనేది తర్వాత పరీక్షించుకుందాం. మొదట దేవుని వాక్యాన్ని మనం చూద్దాం, ఆత్మ పరిశీలన తర్వాత చేసుకుందాం. భర్త భార్యను ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి చెప్పాలి, మీరే చెప్పాలి. ఎంతలా ప్రేమించాలి?
ప్రాణంగా ప్రేమించాలి. ప్రాణం పెట్టేంతగా. ప్రాణం పెట్టేంతగా, ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి. ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి. ఓకే. తర్వాత 5వ అధ్యాయము 28వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. అంటే భార్యను సొంత శరీరంగా చూసుకోవాలి. సొంత శరీరంగా భావించాలి. అంటే భార్యని పరాయి శరీరంగా, పరాయి వ్యక్తిగా మనం భావించకూడదు. మనలో ఒక వ్యక్తి నేనే నా భార్య అన్నట్టుగా అనుకోండి, నేనే నా భార్య నేను అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, నా శరీరాన్ని నేను నాది అని ఎలా అనుకుంటున్నానో భార్యని కూడా నాది అనుకోవాలి. అందుకే బైబిల్లో ఉంటుంది, భార్య యొక్క శరీరం మీద భార్యకి కూడా అధికారం లేదట, భర్తకే అధికారం ఉందట. భర్త యొక్క శరీరం మీద భార్యకే అధికారం ఉందట. కాబట్టి భార్య అనేది పురుషుని హక్కు, భర్త అనేవాడు భార్య యొక్క హక్కు అనమాట. వారిద్దరిలో ఒకరు మరొకరు వేరు కాదు, వారిద్దరు కూడా ఒకటే. కనుక భార్యని తన సొంత శరీరంగా భావించాలి. మరి భావించిన వారు ఏం చేస్తారు? ఇక్కడ చూడండి, భార్యని సొంత శరీరంగా భావించిన వాళ్ళు ఏం చేస్తారు? తన శరీరాన్ని అలాగైతే 29:30 తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు, తన శరీరమును ద్వేషించువాడు ఎవడను లేడు కదా. ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. అంటే దానిని అంటే శరీరాన్ని. ఇప్పుడు శరీరం ఎవరో? భార్య. కనుక భార్యని ఏం చేయాలి? భార్య నీ సొంత శరీరంగా భావిస్తే భార్యను పోషించాలి. ఐదోదిగా భార్యను సంరక్షించాలి. ప్రొటెక్షన్, ఫీడింగ్ అండ్ ప్రొటెక్షన్. కాబట్టి పోషించాలి, భార్యని పోషించాలి, అలాగే భార్యను సంరక్షించాలి. ఎవరైతే తన భార్యను సొంత శరీరంగా భావిస్తారో వాళ్ళు తమ భార్యని పోషిస్తారు, భార్యని సంరక్షిస్తారు. చెప్తున్నాడండి దేవుడు. ప్రభు యేసుక్రీస్తు వారు తన సంఘములో ఉన్నటువంటి పురుషులకు, భర్తలుగా ఉన్నటువంటి పురుషులకు ఇస్తున్నటువంటి విధులు ఏమని? నువ్వు నీ భార్యకు యజమానుడిగా ఉండాలి, నీ భార్యను నువ్వు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి, భార్యను నీ సొంత శరీరంగా భావించాలి, అలాగే భార్యను పోషించాలి, అలాగే భార్యను సంరక్షించాలి. పోషించడం భార్యను పోషించాలి అనుకునేవాడు తన స్థాయిలో తను చదువుకున్నంత స్థాయిలో ఒక ఉద్యోగం చూసుకొని కష్టపడి భార్యని పోషిస్తాడు. అలాగే ఒకవేళ చదువు లేకపోయినా ఏదైనా నేర్చుకుని, లేదంటే ఏదైనా ఒక వృత్తిలోనికి కష్టపడి తన భార్యని పోషించుకుంటాడు. కనుక భర్తలైన వారు వాళ్ళ భార్యల్ని పోషించాలి. భర్తలు అన్న వాళ్ళు కష్టపడాలి, చెమటోడ్చి కష్టపడి తమ భార్యల్ని పోషించాలి. తమను తాము పోషించుకోవాలి, తమ భార్యను కూడా పోషించాలి. ఆ బాధ్యత భర్తలుగా మన మీద ఉంది, పురుషుల మీద ఉంది. దేవుడు అవ్వమ్మని పిలిచి, అవ్వమ్మ నీవు నీ చెమటోడ్చి నీ భర్తను పోషించదు అన్నాడా? ఎవరిని పిలిచాడు ఆయన? ఆదాము, నీ చెమటోడ్చి కష్టపడి నువ్వు పోషించుకుంటావు, నీ కుటుంబాన్ని పోషించుకుంటావు అన్నాడు దేవుడు. కనుక పురుషులైన వారే పోషించాలి.
ఈ బాధ్యత అది. కనుక భార్య ఉద్యోగం చేస్తుందా చేయట్లేదు అనేది మనకు అనవసరం. చెయ్యాలని మనం బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. అది ఆవిడ చాయిస్. పనికి వెళ్తుందా లేదా అనేది ఆవిడ చాయిస్. కుటుంబ పరిస్థితులను బట్టి నేను పనికి వెళ్ళాలా లేదా, ఉద్యోగానికి వెళ్ళాలా లేదా అనేది ఆవిడికి చాయిస్ అది. కానీ మనకి చాయిస్ కాదు. ఉద్యోగానికి వెళ్ళడమా లేదా అనేది మనకు చాయిస్ కాదు. అదవుతుందంటే చాయిస్ అంటే అవకాశం అనమాట. వెళ్ళొచ్చా వెళ్ళకూడదనే అవకాశం స్త్రీకి ఉందేమో కానీ పురుషునికి లేదు. కనుక నువ్వు ఉద్యోగానికి వెళ్ళు అని ఏ భర్త తన భార్యను అనకూడదు. ఆమె వెళ్తే వెళ్ళింది, లేకపోతే ఇంటి పరిస్థితులు చూసుకోలేక తానేదో ఇక అలా చూస్తూ ఉండలేక వెళ్ళి ఉద్యోగం చేస్తుందంటే ఆమె యొక్క ఓపిక, సహనం, అది ఆవిడిష్టం. కానీ ఉద్యోగానికి వెళ్ళాలా లేదా అనే చాయిస్ పురుషుడికి లేదు. వెళ్ళాల్సిందే, చేయాల్సిందే. అది ఎంత చిన్నదైనా ఎంతదైనా ఎలాంటి చిన్నదైనా, అది కష్టపడే పనైనా, అది ఉద్యోగమైనా, వృత్తి అయినా, కూలి పనైనా సరే పురుషుడు అన్నవాడు సంపాదించాలి, భార్యని పోషించాలి. తర్వాత భార్యని ఏం చేయాలట? సంరక్షించాలి. భార్యని సంరక్షించడం అంటే ఏంటి? రైట్. భార్య స్త్రీ అనేసరికి అనేక విధాల దాడులు ఉంటాయి. కనుక ఆ దాడుల నుంచి నీ భార్యను నువ్వు కాపాడాలి. బయట ప్రపంచం మీకు తెలుసు కదండి. అలాంటి బయట ప్రపంచంలో స్త్రీకి ఆపద ఉంది. స్త్రీ అనేది లేడి పిల్ల లాంటిది. ఈ సమాజం అడవి లాంటిది. ఇందులో క్రూర మృగాలు ఉన్నాయి. ఆ లేడిని వెంటాడతాయి. కాబట్టి లేడి లాంటి ఆ స్త్రీని, భార్యని కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తకు ఉంది. ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి. వీలైనంత వరకు ఉన్నంతలో ఆమె ధరించుకోవడానికి వస్త్రాన్ని ఇవ్వాలి. పాత నిబంధన ధర్మశాస్త్రంలో అంటాడు, భోజనం ఇవ్వాలి, వస్త్రాన్ని ఇవ్వాలి, ధర్మాన్ని ఇవ్వాలి అంటాడు. సంసార ధర్మాన్ని ఇవ్వాలి అంటాడు. కనుక వస్త్రాన్ని ఇవ్వాలి. అదే కదా సంరక్షణ అంటే. మొట్టమొదటిగా భార్యకు బట్టలు ఇవ్వాలి. నీ ఓపికలో నీ స్థాయికి తగ్గట్టుగా ఆమె ఇవ్వాలి. ఆమె కోరుకున్నట్టుగా ఆమె స్థాయిలో మనం ఇవ్వలేము, కానీ మనకు తెలిసిన మన స్థాయిలో మనము కంపల్సరిగా ఆవిడకు వస్త్రాలు, మంచి బట్టలు, మనకున్న స్థాయిలో మనం మంచి బట్టలు ఇవ్వాలి. తర్వాత ఆమెను మనం ప్రొటెక్ట్ చేయాలి. ఒక గృహాన్ని, అద్దె గృహమో ఏదైనా సరే ఆమెను మనం కాపాడుకోవాలి, ఆమెను మనం సంరక్షించుకోవాలన్నమాట. ఒంటరిదానికి వదిలేయకూడదు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వచ్చేయి అని అనకూడదు. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా సరే ఒక అడుగు వెళ్ళి దింపి రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమైన దేవుని వారలారా, మరి బాగలేదు కదా పరిస్థితులు బయట. కాబట్టి ఆమెను దింపి రావడానికో అవకాశం ఉంటే మ్యాక్సిమం ఆమెను సంరక్షిస్తూ ఆమెతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. బయట నుంచి వచ్చేటువంటి దాడుల నుంచి భార్యని కాపాడుకోవాలి, సంరక్షించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక ఆకతాయి నీ భార్య మీదకి వస్తూ ఉంటే, దురుసుగా వస్తూ ఉంటే నువ్వేం చేస్తావు? మనం ఏం చేయాలి? దేవుని బిడ్డగా దుష్టుని ఎదిరింపక కుడి చెంప మీద కొట్టువాడు ఎడవ చెంప మీద చూపు వాళ్ళని అంటావా? కాదు. ఆ టైంలో నువ్వు ఇది వాడాలి. నా భార్య మీదకి వస్తున్నాడు అని చెప్పి నీ భార్యని, అతని దాడి నుంచి నీ భార్యని కాపాడడానికి వెళ్ళి అడ్డుపడాలి. నువ్వు సంరక్షించాలి, కాపాడాలి. ఒకరోజు మేము ఒక వివాహానికి హాజరయ్యాం ఖమ్మం జిల్లాలో. అక్కడ ఒక తోటలో మాకు భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు. అదే ఆ తోటలో ఉన్నాం మేము అందరం. వెళ్తే ఒక పిచ్చోడు అనమాట, మతిస్థిమత లేనివాడు వచ్చి పాపం జయమాదిని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడు మీదకి. సో నాకేం చేయాలి అప్పుడు అర్థం కాలేదు. వెంటనే తేరుకొని వెంటనే చేపట్టి ఆపాను, వెళ్ళు అవతలికి అన్నాను. సో మనం ఆపాలి. మరి ఆ సమయంలో భార్యని మనం కాపాడుకోవడానికి మనం అక్కడ ప్రొటెక్షన్ చేయాలి. అది మన ధర్మం. అది మనం అక్కడ సీరియస్ అవ్వడం అనేది అది కోపం కాదు. మన భార్యని సంరక్షించుకోవడానికి మనం తీసుకున్నటువంటి చర్య అనమాట, మన ధర్మం. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనల్ని ఎవరైనా దుండగులు దొంగతనం చేస్తూ ఉంటే కాపాడాల్సిన బాధ్యత ఎవరిదే? పోలీసులదా కాదా? అది వాళ్ళ బాధ్యత. దొంగను దొరికినప్పుడు చితక్కొడతారు, అది వాళ్ళ బాధ్యత. అలాగే
భర్త విషయంలో, మన భార్యని సంరక్షించే విషయంలో తగిన చర్యలు తీసుకోవడం, ఆమెకు భద్రతనివ్వడం భర్తగా మన యొక్క బాధ్యత అన్నమాట. నెక్స్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అమ్మా, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. కనుక స్త్రీ శారీరకంగా బలహీనమైనది, మానసికంగా బలహీనమైనది. ముఖ్యంగా శారీరకంగా బలహీనమైంది. మనం పురుషుడు పరిగెట్టినంత వేగంగా స్త్రీ పరిగెట్టగలదా? మన కండరాలు కొన్నంత వేగం స్త్రీకి ఉన్నదా? లేదు. అలా చేయడం దేవుడే చేశాడు. ఎందుకు అలా చేశాడు? అందుకనే కదా పసిబిడ్డలను అంత మృదువుగా చూసుకుంటుంది. నీకు ఇస్తే పిల్లడు నలిగిపోతాడు అప్పుడే. మనకిస్తే అప్పుడే నలిగిపోతాం, అప్పుడే చెత్త కొట్టేస్తాం. ఆమెకు ఆ సున్నితత్వాన్ని, మృదుత్వాన్ని దేవుడే ఇచ్చాడు. అందుకే పసిబిడ్డని కేర్ చేయాలంటే, పసిబిడ్డను చూసుకోవాలంటే అది స్త్రీయే చూసుకోగలదు. భార్య శారీరకంగా సునిశ్చితమైంది, భావోద్వేగాల్లో కూడా సునిశ్చితమైంది. ఒక విషయం ఉంటే తొందరపడిపోయేది ఎవరు? పురుషులు, స్త్రీలు అందరూ తొందరపడిపోతాం. కానీ ఎక్కువగా తొందరపడేది ఎవరు అంటే స్త్రీయే. ఎమోషన్ ఏది తొందరగా ఆగలేరు, వెంటనే దాన్ని వెళ్ళబుచ్చేసే దాంట్లో స్త్రీలే మొదట ఉంటారు. అసలు ఒక విషయం జరిగితే మొదట కన్నీళ్ళు వచ్చేది ఎవరికి చెప్పండి? అంటే భావోద్వేగాలు, ఎమోషన్స్ వాళ్ళకి ఎక్కువ అని అర్థం. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, భార్యను సంరక్షించాలన్నాను, చూసావా? కనుక అలాంటి వాటి నుంచి కూడా భార్యని సంరక్షించాలి. భావోద్వేగానికి లోనయ్యేలాకుండా చూసుకోవాలి. చూడండి ప్రియమైన దేవుని వారలా, కొంతమంది స్త్రీలను ట్రాప్ చేయడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ ట్రాప్ అంటే భౌతికంగానే కాదు, ఆమె మనస్సుని తన వైపుకు లాక్కోవడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటి నుంచి కూడా పురుషుడు కేర్ తీసుకోవాలి. సంరక్షణ అంటే భార్యను శారీరకంగా కాపాడమే కాదు, ఆమె మనస్సు కూడా వేరే వారి వైపు వెళ్ళిపోకుండా కాపాడుకోవాలి. ఆ బాధ్యత పురుషుని మీద ఉంది. నువ్వు తెలిసి కావాలని ఆమెను శోధించే చోటుకు తీసుకెళ్తున్నావంటే అది నువ్వు బుద్ధి తక్కువ పని. అక్కడ ఆమె శోధించబడుతుంది, పలానా వాడు శోధిస్తున్నాడు అనే విషయం నీకు తెలిసినప్పుడు అక్కడి నుంచి ఆమెను తీసుకురావాల్సిన బాధ్యత, దాన్ని కట్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అది ఒకవేళ ఫ్రెండ్ అయితే ఆ ఫ్రెండ్ నువ్వు కట్ చేయాలి. నీ భార్య నువ్వు దక్కించుకోవడం కోసం నీ ఫ్రెండ్ నువ్వు కట్ చేయాలి. ఎందుకంటే నీ భార్యని దోచుకోకుండా నువ్వు తగిన చర్యలు తీసుకోవాలి. ఇట్ ఈస్ ఏ సంరక్షణ, అది కూడా సంరక్షణే. భార్య భర్త యొక్క నడతను ఎలా గమనించాలో అలాగే భర్త కూడా భార్య యొక్క నడతను గమనించాలి. తప్పుదారి పడుతుందేమో అని భార్య యొక్కని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భర్త. అనుమానం ఉండకూడదు. మాట్లాడుకుందాం తర్వాత. భార్య భర్తల గురించిన కొన్ని సూచనల్ని నేను వీలైతే 3వ వారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అనుమానం ఉండకూడదు, కానీ అబ్జర్వేషన్ ఉండాలి, పరిశీలన ఉండాలి. భార్య ప్రవర్తన మీద పరిశీలన ఉండడంలో తప్పులేదు, కానండి అనుమానం ఉండకూడదు. అనుమానానికి పరిశీలనకి తేడా ఉంది. ఉన్నదాని మీద నిఘా పెట్టడం పరిశీలన, లేనిది కూడా ఉందని భావించడం అనుమానం అన్నమాట. అటువంటి అనుమానం ఉండకూడదు, కానీ పరిశీలన అనేది ఉండాలి. ఇది ఎందుకోసం? ఆమెను చొన్నపుచ్చడానికి, నలుగురు మధ్యన అవమానపరచడానికి కాదు. యేసేపు అంటాడు, ఆమెను నలుగురు మధ్యకి వెళ్ళి నేను అవమానపరచాలని అనుకోవట్లేదు. నీతిమంతుడి మనసు ఆమెను నలుగురు మధ్యకి తీసుకెళ్ళి అవమానపరిచి, ఏమంటారు, నలుగురు మధ్యన అవమానపరిచి బజారుకి ఏడవాలని అనుకోడు. నీతిమంతుని యొక్క మనస్సు ఏం చేస్తుందంటే ఆ భార్యని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈరోజు చాలా ప్రమాదం జరుగుతుంది. సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ల ద్వారా
అంటే భర్తలు ఉద్యోగాలకు వెళ్ళడం, భార్య ఇంటికాడ ఉండడం, ఇంటికాడే ఉన్నారు కదా అని చెప్పి మధ్యాహ్నం వరకు ఇంటి పనులు చేసుకొని మధ్యాహ్నం నుంచి ఏదైనా సరదాగా చూద్దామని ఫోన్ పట్టుకోవడం, ఫేస్బుక్లు అకౌంట్లు, లేకపోతే ఏ ఫేస్బుక్, ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్స్, ఇవన్నీ కూడా వీళ్ళు ఫోటో పెట్టడం, అవతలేమో భలే ఉన్నారని అనడం, దానికి వీళ్ళు ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను, పెళ్ళి అయినటువంటి స్త్రీలుగా మీకెందుకమ్మా ఫేస్బుక్లో ఫోటోలు, మీకెందుకు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు, మీకెందుకు? ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది కదా, నీ సౌందర్యాన్ని చూడవలసిన వాడు, పొగడవలసిన వాడు, అనుభవించవలసిన వాడు భర్త కదా. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో పెట్టుకుని ఎవరిని మెప్పిద్దామని చూస్తున్నావు? కాబట్టి జాగ్రత్త. అంటే ఏదో ఒక జ్ఞాపకం, దూరంగా ఉన్న ఫోటో, స్నేహితులతో కలిసిన ఫోటో పెట్టుకుంటే పర్లేదు, దగ్గరగా నీ అందాన్ని చూపించేలాగా నీ ఫోటోని పెట్టుకుంటున్నావు అంటే అది ఎవరెవరు చూస్తున్నారో, ఎలా స్పందిస్తారో తెలియదు. రైట్. కనుక మరి ఇలా మన దాన్ని, మన రూపాన్ని నలుగురు మధ్యకి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రూపానికి ఆకర్షితులైన వాళ్ళు వల వేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే బైబిల్ మాట చెప్పిందండి, శోధన అనేది ఊరికే రాదట. మరి ప్రతి ఒక్కడు తన దురాశ వలన ఈడవబడి శోధించబడతాడు. ఒకరు నన్ను శోధిస్తున్నారండి, నన్ను వెంబడిస్తున్నారండి, నన్ను ఫాలో అవుతున్నారండి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు నువ్వు చూసావు, నవ్వుంటావు, నీ తప్పిదం ఏదో ఉండుంటుంది. నువ్వు అనవసరంగా అందులో పోస్ట్ పెట్టావు, నీ బాహ్య సౌందర్యాన్ని నువ్వేం చేసావంటే సోషల్ మీడియాలో పెట్టావు, అదిగో ఇప్పుడు వెంబడిస్తున్నాడు. దాని ఫలితమే అది జీవటంబం కాదా? నలుగురి మధ్యన పెట్టుకోవాలని నీ దురాశ నేను ఈరోజు శోధించబడ్డానికి కారణమవుతుంది. అది నువ్వు మరుగై ఉంటే, శారమ్మ గారు లాగా గుడారం వెనకాల మరుగై ఉంటే, ముగ్గురు పురుషులు వచ్చారు, భోజనం చేస్తున్నారు, మరి భార్య ఎక్కడ ఉంది? గుడారం వెనకాల ఉంది, అబ్రం గారు వచ్చి వడ్డిస్తున్నారు. అలా నువ్వు మరుగై ఉంటే నీకు ఈ శోధన ఉండదు కదా. నువ్వు నలుగురి మధ్యలోకి రావాలనుకుంటున్నావు, నీ అందరిని కనపరచుకోవాలనుకుంటున్నావు, దాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకున్నావు, అందువల్లే నువ్వు శోధించబడుతున్నావు. ఈ పరిస్థితి నీకెందుకు వచ్చింది? కాబట్టి పురుషులు కూడా శోధించబడుతున్నారండి, నేను శోధించబడుతున్నానంటే నువ్వు ఏదో ఒక రోజు దురాశ వాళ్ళని చూసుంటావు, అందువల్ల నీకు ఈ పరిస్థితి వచ్చింది. దేవుని వాక్కు చెప్తుందండి, దేవుని వాక్కు నిజంగా ఎంత అద్భుతమైందండి. శోధన అనేది ఎప్పుడు నీకు నీ ప్రమేయం లేకుండా రాదు. ఎలా వస్తుంది? నీ దురాశ వలన నువ్వు ఏడవబడి నీ దురాశ గర్భమును ధరించి పాపమును కంటది. ఆ శోధన అనేది ఎందుకు వచ్చింది? నీ దురాశ వల్ల వచ్చింది. నువ్వు ఎక్కడో ఆశపడ్డావు, అందుకే నీకు ఈ దురాశ వచ్చింది. మొన్న ఒక కొటేషన్ చూశానండి, మంచి నెంబర్ 1 కొటేషన్. సోమరిపోతట తనను శోధించమని సాతాన్ని శోధిస్తాడట. అసలు ఎంత లోతుకెళ్ళి ఆలోచించాడండి ఆయన మహానుభావుడు. ఆ మాట మనకు చాలాసేపటికి అర్థం అవ్వదు, మీకు తర్వాత అర్థం చేసుకోండి ఒకసారి. సోమరట, ఆత్మీయంగా ఉండే సోమరి తనను శోధించమని సాతాన్ని శోధిస్తాడట. అంటే రా వచ్చి నన్ను శోధించు అనే అవకాశం ఎవరిస్తారో తెలుసా? విశ్వాసే ఇస్తాడు. ఏ విశ్వాస అయితే ఆత్మీయంగా సోమర్తనంగా ఉంటాడో, నిర్లక్ష్యంగా ఉంటాడో, ఎలక్టెడ్గా ఉండడు, వాడు చేసే పిచ్చి పిచ్చి పనుల ద్వారా ఎక్కడో దూరానున్న సాతాను కూడా రా వచ్చి నన్ను శోధించు, ఇదిగో ఇంత అవకాశం నీకు ఇచ్చాను రావేంటి అన్నట్టు ఉంటుందట. అదే ఆ మాట అర్థం. దేవుని ఆత్మీయ జీవితంలో లోతుల్లోకి వెళ్ళినటువంటి అనుభవం అండి ఇది. విషయ జ్ఞానం కాదండి, ఇది ఆత్మీయ జ్ఞానం. జీవితంలో అనుభవిస్తే వచ్చినటువంటి జ్ఞానం అది. అందుకే అంటాడు అనుభవ జ్ఞానం, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం, బై ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్. ఇది బలహీనరాలైన స్త్రీ అనే విషయాన్ని గ్రహించి భార్యను ఏం చేయాలంటే గణపరచాలి. అంటే ఒకటి ఒప్పుకోవాలండి, భార్య బలహీనంగా భావోద్వేగాల పరంగా బలహీనమైనది అన్న విషయాన్ని భర్త గ్రహించాలి, ఒప్పుకోవాలి. మొదట నా భార్య నాకంటే బలహీనమైంది. ఇప్పుడు బలహీనమైందని మనం ఒప్పుకున్నప్పుడు ఒకవేళ సూట్ కేసు మోయాల్సి వస్తే ఎవరు తీసుకెళ్తారు?
భర్తే తీసుకెళ్ళాలా, భార్యకి ఇస్తాడా? బలమైన వాడిని నేను అన్నప్పుడు, బలహీనమైనది ఆమె అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం? భర్తే తీసుకెళ్తాం. కాబట్టి భర్త అయిన వాడు బరువు మోయాలి, భారం మోయాలి. ఓకేనా? 2 వస్తువులు ఉన్నాయనుకోండి, బరువైందేమో భర్త తీసుకోవాలి, బరువు తక్కువ ఉన్నదేమో భార్య తీసుకోవాలి. ఎవరికి కొన్ని విషయాలు తెలియవండి, కానీ నేర్చుకోవాలండి. అవి కొన్ని నేర్చుకోవాలి. కొంతమందికి ఎంత వయసు వచ్చినా కూడా కొంతమందికి అర్థం కాదు. భార్యకి ఇచ్చి ఈయనేదో పెద్ద ఓనర్ గారు లాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదేమి మంచి పద్ధతి కాదు. నీకేం అర్థమైంది? ఆమె బలహీనురాలైన ఘట్టమన్న విషయం నీకు అర్థం కాలేదు. అందుకే నువ్వు బరువంతా ఆవిడ మీద మోపేసి నువ్వు దజ్జగా వెళ్తున్నావు. అది కాదు యజమానుడు అంటే. దేవుని రాజ్యంలో యజమానుడు అంటే చెప్పండి, ఆధిపత్యం చేసేవాడా, సేవ చేసేవాడా యజమానుడు అంటే? దేవుని రాజ్యం కాదు ఇది, బయట రాజ్యం కాదు కదా. బయట రాజ్యంలో యజమానుడేమో సేవ చేయించుకుంటాడు, దాసుడేమో సేవ చేస్తాడు. మరి దేవుని రాజ్యంలో యజమానుడేమో సేవ చేయాలి, దాసుడేమో సేవని పొందాలి. మరి భార్య నీ దాసురాలైతే, నువ్వు యజమానుడు అయితే నీ సేవ పొందాలంటే నువ్వు బరువు బాధ్యతలు మొయ్యాలి. ఇక భార్య ఎమోషనల్గా బలహీనమైంది కనుక నీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండా నిమిత్తము ఆమెతో ఎలా చేయమంటున్నాడు? జ్ఞానముగా కాపురం చేయాలి. భార్య డిస్టర్బ్ అయితే ఆత్మీయ జీవితమే నాశనం అయిపోతుంది. భార్య ఏకీభవిస్తే ఆత్మీయ జీవితం 100 రెట్లు రెట్టింపు అవుతుంది. ఆ భార్య ఏకీభవిస్తే మన ఆత్మీయ జీవితం రెట్టింపు అవుతుంది. భార్య కానీ డిస్టర్బ్ అయిందంటే మన ఆత్మీయ జీవితం అధోపాతాలానికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? పురుషులేని వారు అందరూ గ్రహించాలి, భార్య సహకారం లేనిది మన ఆత్మీయ జీవితం అని బండిని ముందుకు కొనసాగించలేం. అభివృద్ధి పరచాలన్న స్త్రీయే, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలన్న స్త్రీయే. ఆ విషయాన్ని గమనించుకోండి. అందుకే భార్య ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతుడైన పురుషుడు తన ఇల్లును కట్టుననుందా? కట్టాల్సింది భార్య. ఆమె కడుతుంది. ఆమె మామూలుగా డిస్టర్బ్ అవ్వకుండా బాగా ఉందనుకుంటే మన ఇల్లు కట్టబడుతుంది. అంటే ఆత్మీయ జీవితం, మన కుటుంబ జీవితం, మన పిల్లల జీవితం కట్టబడుతుంది. ఆమె కానీ డిస్టర్బ్ అయ్యి గందరగోళం అయ్యిందో ఇక అంతే. ఇక మన ఆత్మీయ జీవితం గందరగోళమే, మన పిల్లల జీవితం గందరగోళమే, మన విశ్వాస జీవితం, కుటుంబ జీవితం అందరి గందరగోళం అయిపోతుందండి. కాబట్టి భార్యను మనం దక్కించుకోవాలి, ఆమెను కొంచెం మనం బుజ్జగించుకోవాలి, దారిలో పెట్టుకోవాలి, ఆమెను జ్ఞానవంతురాలుగా మార్చాలి. ఆమె ఆ విశ్వాస జీవితానికి, కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటే నిజంగా ఆ కుటుంబం వర్ధిల్లుతుందండి. ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. అందుకే అంటాడు జ్ఞానము. అదే ముందు పత్రికలో, ఈ మొదటి పత్రికలో ఇది ఉంది. దానికి ముందు పత్రిక అంటే చెప్పగలరా? యాకోబు. ఆ యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో మొదట్లోనే ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. ఒకవేళ నా దగ్గర లేకపోతే, నీ దగ్గర లేకపోతే భర్త అయిన వాడు దేవుణ్ణి అడగాలి. నా భార్యని నేను ఏలలేని చేతవాడిని అయిపోయిన ప్రభువా, నాకు జ్ఞానం లేదు, నా భార్యని ఎలుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. యజమానుడిగా ఉండలేకపోతున్నాను, ప్రేమించలేకపోతున్నాను, పరిపాలించలేకపోతున్నాను, పోషించలేకపోతున్నాను, సంరక్షించుకోలేకపోతున్నాను, నా భార్యను నేను నా స్వాధీనంలోకి ఉంచుకోలేకపోతున్నాను, ఈ విషయంలో నేను విఫలమైపోయిన ప్రభువా నాకు సహాయం చేయండి, జ్ఞానాన్ని ఇవ్వండి అని ఒక భర్త ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడైనా ఈ కోణంలో ప్రార్థన చేశారా? భర్త లేని వాళ్ళు ఇటు ఇలా కూడా ప్రార్థన చేస్తారండి అని అంటారా? మరి ఇలా కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే భర్తగా, ఒక విశ్వాసిగా నువ్వు దేవుని బిడ్డవే కాదు, నీ భార్యకు భర్తవు కాబట్టి నీకు ఈ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఈ బాధ్యతలు నిర్వహించడం కూడా దేవుని పనే. చెప్పండి, దేవుని పని అంటే ఏంటి? కేవలం సంఘంలో చేపలు తొడవడం, లేకపోతే వంటలు వండడం, వడ్డించడం, కడగడం, వార్చడం, ఇవేనా దేవుని పనులు? పాంప్లెట్లు పంచిపెట్టడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం, సువార్త చెప్పడం, సువార్త ప్రకటించడం, ఇవి దేవుని పనులు అనుకుంటున్నారా? అవి మాత్రమే దేవుని పనులు కాదు. నీవు గృహంలో ఒక భర్తగా నువ్వు ఎలా ఉండాలని దేవుడు చెప్పాడు, అలా ఉండడం కూడా దేవుని పనే. దేవుని పని. కనుక దేవుని పనిని మనం ఎలా చేస్తున్నాం ఆలోచించుకోవాలండి.
ఈ విషయంలో అందరము పరిపూర్ణులం కానీ కాదు, లోపాలు కలిగిన వారం. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనడు. సంఘాన్ని ఎలా ప్రేమించాలో, భార్యని ఎలా ప్రేమించాలో నా దగ్గర చూడు, నా నుంచి నేర్చుకో. సహనం అంటే ఏంటో, ఓర్పు అంటే ఏంటో నా దగ్గర నుంచి నేర్చుకోమని యేసు ప్రభు అంటున్నాడు. కనుక మనం నేర్చుకోవలసిన వారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 33వ వచనం. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి. ఇప్పుడు పెళ్లి కాని వాడు దేవుణ్ణే సంతోష పెట్టాలనుకుంటాడు. మరి పెళ్ళైన వాడు కాస్త భార్యను కూడా సంతోష పెట్టాలని లోక విషయాల మీద ఆలోచించాలి మరి. కాబట్టి ఇది తప్పు అని దేవుడు అంటలా. నువ్వు పెళ్లి కాకముందు యవనస్తుడిగా నువ్వు దేవుణ్ణే సంతోష పెట్టాలనుకున్నావు, నీ తల్లిదండ్రులను సంతోష పెట్టాలనుకున్నావు, రైట్. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను దేవుణ్ణే సంతోష పెట్టాలి అని ఒకళ్ళు అనుకుంటే పెళ్లి చేసుకోవడం మానే. లేదండి నేను దేవుని సేవ చేయాలండి, నేను దేవుణ్ణే సేవించాలండి, దేవుని కోసమే బతకాలండి, నేను ఇహలోక జీవితాన్ని గురించి నేను పెద్దగా ఆశించట్లేదని అంటే అపోస్తుడైన పౌలులాగా పెళ్లి చేసుకోవడం మానేసే. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. కాబట్టి ఒక్కసారి పెళ్ళి అయింది అంటే ఇక తప్పనిసరిగా నీవు కొంత భాగాన్ని, సంతోషాన్ని భార్యకు కూడా కేటాయించాలి. ఇక తప్పదు. ఇక చాలామంది సేవకులు ఇలాగే స్పీడ్గా పెళ్ళిళ్ళు చేసేసుకుని ఆ తర్వాత నేను సేవకు వెళ్తాను అది ఇది అని చెప్తే ఆవిడకేమో ఇష్టం ఉండదు. మరి ముందే చెప్పుకోవాలి కదా, అమ్మ నేను సేవ చేస్తాను, నేను దేవుని కోసం బతకాలనుకుంటున్నాను, అటువంటి జీల్ నీలో ఉందా లేదా అని ముందే కనుక్కోవాలి కదా. ఇలాగేం కనుక్కోకుండా పెళ్లి చేసుకుని ఉద్యోగం ఉంది కదా అని చేసేసుకొని ఆ తర్వాత నేను సేవకి వెళ్తానంటే ఆవిడ ఊరుకోదు. ఇలా చాలామంది దేవుని సేవకులు భార్యల నుంచి ఇడిపోయి సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని, అందుకనే పెళ్లి చేసుకోకముందే ఒకవేళ అలాంటి ఆశ కానీ దేవుని కోసం బతకాలి, దేవుని సేవ చేయాలనుకుంటే చెప్తున్నాను పిల్లలు, ముందుగానే భార్యకి చెప్పేయాలి. నేనైతే చెప్పేశాను బాబు, పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పేశాను. అందుకనే ఆవిడకి ఆల్రెడీ తెలుసు అలాంటి విషయాలు, కానీ ఎందుకైనా మంచిది అనుకుని నేనే ముందే చెప్పాను. నేను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను, అలాగే సేవా పరిచర్య చేయడమే నా ప్రాముఖ్య విషయం. కష్టాల్లోనైనా దుఃఖాల్లోనైనా సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సేవ పరిచర్య భారం ఉంటుంది, అందులో నేను ప్రయాణిస్తున్నాను, నాతో కలిసి మీరు ప్రయాణించగలరా అని అడిగాను. కనుక పెళ్లి చేసుకున్నప్పుడే అసలు విషయాన్ని మనం చెప్పేసేయాలి. అటువంటి దృక్పథం తనకున్నప్పటికీ నేను అడిగేశాను. క్లియర్ చేసేసుకోవాలి మనం. అవతల వాళ్ళు మంచి విశ్వాసులండి, అబ్బాయి వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరండి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత తన మనసును మారిపోవచ్చు. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక తప్పదు, భార్యకు సంతోష పెట్టడానికి సమయాన్ని కేటాయించాలి. ఏమంటున్నాడు? పెళ్ళి అయిన వాడు తన భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటి మీద చింతించడం అంటే ఇక్కడ ఉద్దేశం వర్రీ అవుతున్నాడని కాదు, ఆలోచిస్తున్నాడని అర్థం. మా ఆవిడకి మల్లెపూలు అంటే ఇష్టమా లేకపోతే కనపడం, ఏంది అట్టుకెళ్తే సంతోషిస్తుంది, అది ఏం పట్టుకెళ్తే ఏం చేస్తే ఇష్టపడుతుంది, ఏ కలర్ చేరిస్తే ఇష్టపడుతుంది, అలాగనమాట. కొంచెం హ్యాపీ కాస్త అలా తీసుకువెళ్ళి అలా
ఎక్కడికైనా తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుద్దా, పుట్టింటికి తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుద్దా, అలాగనమాట. అలాగ భార్యని సంతోషపెట్టడానికి భర్త అనేవాడు ఆలోచించాలి. కనుక ఇక్కడ మనం ఏం రాసుకుందామంటే భర్త భార్యను ఏం చేయాలి, సంతోషపెట్టాలి. కానీ దీనికి ఒక పరిధి ఉందండి. కొంతమంది భార్యని సంతోషపెట్టడం కొరకే బతుకుతారు, ఇక దేవుణ్ణి మర్చిపోతారు. అలా చేయమని ఆదాము చేసినట్టు చేయకండి. ఆదాము పూర్తిగా సరౌండ్ అయిపోయాడు భార్యకి, అలా అయిపోవద్దు. ఒక పరిధి ఉంది, ఆ పరిధి వరకు భార్య కొరకు బ్రతకాలి, జీవించాలి, ఆమెకు సమకూర్చాలి, ఆమెను సంతోషపెట్టాలి. కానీ నీ జీవితంలో ప్రాధాన్యత అది మర్చిపోకు. నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి? దేవునికి. అసలు ఈరోజు ఈ భార్య నువ్వు ప్రేమిస్తున్నావు అంటే కారణం కూడా దేవుడు ప్రేమించమన్నాడు కనుక ప్రేమిస్తున్నావు, అదనమాట విషయం. చెప్పమంటారా? ఇవన్నీ మీరు చేస్తే దేవుని మీరు ప్రేమించినట్టే. ఎందుకని? ఇవన్నీ చేయమన్న దేవుడే కనుక. దేవుడు చెప్పినవి మీరు చేస్తే నా ఆజ్ఞలను పాటించుటయే నన్ను ప్రేమించుట అన్నాడు యేసుప్రభు. యోహాను సువార్త చదువుకొని కావాలితే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనును ఉంది కదా. ఎన్నిసార్లు ఉంటుందో ఆజ్ఞలను గైకొనుటయే నన్ను ప్రేమించుట అని చదవలేదా మనం? కనుక ఈ విధులన్నిటినీ భర్తగా నువ్వు భార్య పట్ల చేస్తున్నావంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నట్టు? భార్యను కాదు, నీ పరలోకపు తండ్రి నువ్వు ప్రేమిస్తున్నావు అనమాట. తర్వాత 7వ అధ్యాయం 11వ వచనంలో ఎలా ఉంటుంది? అక్కడే 7వ అధ్యాయంలోనే 11వ వచనంలో ఎడబాసిన ఎడల 2 మాట చదువునాన్న, అంత అవసరం లేదు. తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. కాబట్టి భార్యను పరిత్యజించకూడదు. భార్యను పరిత్యజింపకూడదు అంటే ఎడబాయకూడదు, విడిచిపెట్టేయకూడదు, విడాకులు ఇచ్చేయకూడదు. కొన్ని షరతులు ఉన్నాయి ఇందులో. ఆ షరతులను మినహాయింపి భార్యను పరిత్యజించకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. కానీ షరతులు ఉన్నాయి దీనికి, మర్చిపోదు. తర్వాత 9వది కొలసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆ షరతులు నేను ఇప్పుడు చెప్పలేను, ఓకేనా? కొలసీలకు రాసిన పత్రిక చూడన్న 4వ అధ్యాయం అనుకుంటా అమ్మా. 4వ అధ్యాయము భర్తలారా ఎన్నో వచ్చిన అది 3వ అధ్యాయం అమ్మా, అది 3:19. భర్తలారా 3:19 భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. అంటే భార్యను వేధించకండి, హెరాస్మెంట్ అంటారు. నిష్ఠూర పెట్టకండి అంటే వేరే ఇతర అనువాదాలని నేను గమనించినప్పుడు డోంట్ హెరాస్ హెర్ అని అర్థం. హార్ష్గా ప్రవర్తించొద్దు, హెరాస్మెంట్ చేయొద్దు, వేధించొద్దు, గృహహింస అంటున్నారు చూసారు ఇప్పుడు, అదనమాట. కనుక వేధించొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టకు అనే అర్థం అనమాట. అది బాధ. ఈరోజు ఎంతోమంది భర్తలు తమ భార్యల్ని వేధిస్తున్నారు. గృహహింస. అసలు గృహహింస అనే చట్టం ఎందుకు వచ్చింది? అంత కఠినమైన చట్టం ఎందుకు వచ్చింది భారతదేశంలో? అలాంటి పరిస్థితి ఉంది కనుక దేవుని బిడ్డలో తమ భార్యని అలాగా చేయకూడదు. దేవుని పిల్లలు అలా చేయరు. కానీ అటువంటి పరిస్థితి, అటువంటి కఠినమైన హృదయం రానకుండా చూసుకోవాలి. భార్యను వేధించకూడదు, నిష్ఠూర పెట్టకూడదు అంటే వేధించకూడదు, బాధ పెట్టకూడదు, హార్ష్గా ఉండొద్దు అన్నాడు. అంటే భార్యతో ఇప్పుడు మృదువైన భార్య, లేకపోతే మృదువైన భార్య కదా, మృదువుగా ఉండమంటున్నాడు, హార్ష్గా ప్రవర్తించొద్దు అని. చాలామందికి పెళ్ళైనప్పుడు భర్తలకు అసలు తెలియదండి.
పురుషులంతా హార్డ్గా ఉంటారు, హార్డ్గా మాట్లాడేస్తారు కాబట్టి హార్ష్గా మాట్లాడేస్తారు. కానీ స్త్రీ లేని వాళ్ళు దాన్ని తీసుకోలేరు. భార్యలు చాలా బాధపడతారు. ఫస్ట్లో భర్తను అర్థం చేసుకోవడానికి భార్యకి ఇబ్బంది పడుతుంది, భర్త భార్యని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే భర్త ఏమో హార్ష్గా ఉంటాడు, భార్య ఏమో సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిని కలవడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కానీ అందుకే బైబిల్ ముందే చెప్పింది, డోంట్ అరైజ్ హెర్ హార్ష్, అంటే ఆమెతో హార్ష్గా ప్రవర్తించుకు, అంటే దురుసుగా ప్రవర్తించుకు అని బైబిల్ చెప్తుంది అనమాట. రైట్. సో అది నాకు మొదట్లో అర్థం కాలేదు, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, నేర్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి కనుక యవనస్తులైన వాళ్ళు తెలుసుకోవాలి, వివాహం అయిన తర్వాత భార్యని సున్నితంగా డీల్ చేయాలి, మృదువుగా డీల్ చేయాలి, హార్ష్గా అయితే కాదు. సరే, ఇవ్వండి ఒక భర్తకు భార్య పట్ల దేవుడిచ్చినటువంటి విధులు. నువ్వు విశ్వాసీ అయిన భర్తవైతే, నువ్వు క్రీస్తునందున్నవాడవైతే, క్రీస్తు నీకు ఇస్తున్న విధులు ఏంటంటే, నీవు పెండ్లి చేసుకున్నవాడవైతే, నీకు పెండ్లి భార్య ఉంటే నీ భార్యకు నువ్వు శిరస్సుగా ఉండు, అంటే యజమానుడిగా ఉండని చెప్పాడు. ఇవి మన హృదయంలో ఉంచుకోవాల్సిన విధులండి. కేవలం పుస్తకాల్లో రాసుకోవడమే కాదు, మన హృదయాల్లో ఉండాలి. రెండోదిగా, భార్యను ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి, భార్యను సొంత శరీరంగా భావించాలి, భార్యని పోషించాలి, దాని కొరకు కష్టపడాలి, తర్వాత భార్యను సంరక్షించాలి. భార్యను పోషించాలి, రైట్, అది కష్టపడి పోషించాలి తప్ప అవినీతికి పాల్పడి పోషించకూడదు. గమనించండి, అవినీతికి లంచాలు తీసుకుని భార్యను పోషించకూడదు. భార్యను సంరక్షించాలి, జ్ఞానంగా కాపురం చేయాలి, భార్యను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి, భార్యని ఎప్పటికీ పరిత్యజింపకూడదు, భార్యను వేధించకూడదు, ఆమెతో దురుసుగా ప్రవర్తించకూడదు. ఇవి యేసు ప్రభు ఆయన శిష్యులుగా, పురుషులుగా ఉన్న, భర్తలుగా ఉన్న మనకు ఆయన ఇచ్చిన విధులు అన్నమాట. వీటిని అనుసరించి మనం జీవిస్తున్నామా? లేనట్లయితే మన కాడిని, క్షమించండి, క్రీస్తు ప్రభు యొక్క కాడిని మన నెత్తి మీద పెట్టుకొని, మన భుజం మీద పెట్టుకొని యేసుని వెంబడిస్తూ యేసు నుండి మనం నేర్చుకోవాలి. వీటి ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఈ విధుల్ని పాటించలాగా నాకు సహాయం చేయండి. యేసు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఒక భర్తగా నేను నీకు ఇచ్చిన విధుల్ని ఎలా పోషించావని అడగకపోతే నన్ను అడగండి. యేసు ప్రభు వాని క్రియల నిమిత్తము లెక్క అడిగినప్పుడు ఒక భర్తగా నీ భార్య పట్ల నువ్వు ఎలా ఉన్నావు, ఈ విధుల్ని ఎలా పాటించావని ఈ 9 విధుల్ని నీ ముందు పెట్టి అడగకపోతే అడగండి, ఖచ్చితంగా అడుగుతాడు. మీకు తెలిసే అసలైన ప్రమాణాలు ఇవే. నువ్వు విశ్వాసి అనడానికి ప్రమాణం ఏంటి? అసలైన ప్రమాణాలు భర్తగా నువ్వు ఎలా ఉన్నావు, భార్యగా నువ్వు ఎలా ఉన్నావు, అదే అసలైన ప్రమాణాలు. చాలామంది ఇంట్లో యుద్ధాలు చేసేసి సమాజంలోకి వెళ్ళి ఏదో ఉద్ధరించే మాటలు చెప్తూ ఉంటారు. అదేం కాదు, అదేమి గొప్ప విషయం కాదు. నీ గృహంలో నువ్వు భర్తగా, నీ తండ్రిగా, భార్యగా నువ్వు ఎలా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ కుటుంబంలో నువ్వు కట్టబడకుండా సమాజాన్ని కట్టాలనుకోవడం బుద్ధిహీనమైన విషయం. చివరిగా ఒక మాట, భర్త భార్యకు యజమానుడిగా ఉండాలి కానీ బానిసగా మారకూడదు. ఆ విషయాన్ని గమనించండి. ఈరోజు సమాజంలో భర్తలు భార్యకు యజమానులుగా, శిరస్సుగా లేకపోగా ఈరోజు భార్యలకు బానిసలుగా మారుతున్నారు. నువ్వు దాసుడిగా కాదు, యజమానుడిగా ఉండాలి. యజమానుడిగా ఉన్నావు కాబట్టి ఆధిపత్యం చేస్తూ, ఆమె మీద దురుసుగా ప్రవర్తిస్తూ, ఆమె చేత కఠినమైన పనులు చేయించుకోవాలని కాదు. ఆమె నువ్వు ప్రాణం పెట్టేందుకు ప్రేమించాలి, నీ సొంత శరీరంగా భావించాలి, పోషించాలి, సంరక్షించాలి, కాపురం చేయాలి, సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి, ఎప్పటికీ ఎడబాయకుండా తన చెయ్యిని పట్టుకోవాలి. ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్డ్. ఆమెను ప్రేమించాలి, అలాని బానిస కావద్దు. నీ సొంత శరీరంగా భావించు, ఆమెను పోషించాలి, అలా అని ఆమెను అందనాలు ఎక్కించాలని అవినీతికి వెళ్ళకు, లేనిపోయిన దుర్వ్యాపారాలు చేయకు. ఆమెను సంరక్షించాలి, జ్ఞానంగా కాపురం చేయాలి, మూర్ఖత్వంతో కాదు. సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయాలి, అలా అని ఆమె సంతోషం అనుకోకు, నువ్వు వెరువడవుతావు. ఆమె సంతోషమే నా సంతోషం అనుకోకు.
నీ భార్య యొక్క సంతోషం నీ జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. నీ బిడ్డల సంతోషం, నీ తల్లిదండ్రుల సంతోషం, అంతకంటే ముఖ్యంగా నిన్ను పుట్టించిన దేవుని సంతోషం, ఇవన్నీ ఉన్నాయి, మర్చిపోవద్దు. భార్య నీ ప్రపంచం కావద్దు, భార్య నీ ప్రపంచంలో ఒక భాగం అంతే. కానీ భార్య నా ప్రపంచం అయిపోవాలనుకోవడం బుద్ధిహీనం. నీ ప్రపంచంలో దేవుడు అగ్రస్థానం ఉండాలి, ఆ తర్వాత భార్య ఉండాలి. ఆ స్థానాలు మారకూడదు. మరి ఈ మాటలన్నీ కూడా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలన్నీ మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే దీని ప్రకారంగా మీరు జీవిస్తున్నారో లేదో ఒకసారి ఆలోచించుకోండి. మనందరం ఆలోచించుకుందాం. దాని ప్రకారంగా మనం జీవిస్తున్నామో లేదో ఒకసారి పరిశీలించుకొని ఈ విషయంలో మనల్ని మనం ప్రభు యేసుక్రీస్తు వారికి అప్పగించుకుందాం. యేసు ప్రభు రెండో రాకల్లో వచ్చి మనం లెక్క అడగక మునిపే అలాంటి భర్తగా నేను ఉన్నానా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం పరిశీలించుకుని ప్రభు పాదాల దగ్గర మనం వేడుకుందాం. మరి ఇటువంటి భర్తకు ఒక భార్యగా నేను ఎలా ఉన్నాను అనేది కూడా భార్యలు ఆలోచించుకోవాలి. ఆయన యజమానుడైతే మరి నేను ఆయనకు లోబడి ఉన్నానా? ఒక నమ్మకమైన దాసురాలుగా నేను ఉంటున్నానా? ఆయన నన్ను ఇలా మంచిగా పరిపాలిస్తుంటే ఆ పరిపాలనకు నేను ఏ విధంగా స్పందిస్తున్నానో ఆలోచించండి. ఒక జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టేలా మీరు ఉన్నారా? దేవుని స్థానాన్ని కూడా మీరు ఆక్రమించాలని చూస్తున్నారా? నీ భర్తను యజమానుడిగా చూడడం మానేసి బానిసని చేసుకోవాలనుకుంటున్నారా? మీరే ప్రపంచంగా మారిపోవాలనుకుంటున్నారా? దేవుని స్థానాన్ని కూడా మీరే దొంగిలించాలని అనుకుంటున్నారా? మీ భర్తల్ని పోషించాలి, సంరక్షించాలి అన్నాడు కనుక అవినీతికి కూడా పంపించేలా తోడ్పాటు చేస్తున్నారా? పర్లేదు, అన్యాయంగా సంపాదించిన పర్లేదు, ఎక్కువ సంపాదించు అని ఒకవేళ ఏమన్నా అవినీతి వైపుకి వెళ్ళేలా ప్రోత్సహిస్తున్నారా? అయితే ఆ విషయాల్లో వారు మనసు పొందాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఈ విషయంలో భర్తగా మీరు ఎలా ఉన్నారో, భార్యలుగా మీరు ఎలా ఉన్నారో, భర్తకు సహకరించే భార్యగా మీరున్నారా, భార్యకు సహకరించే విధంగా భర్తలుగా ఉన్నారా అనేది ఎవరికి వాళ్ళు ఒకసారి పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం.